సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం తాజాగా ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమె స్లీపింగ్ పిల్స్ వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పక్కింటి వాళ్ళు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అయితే ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణం ఏంటి, అసలు ఆమె ఇలాంటి పని ఎందుకు చేసింది అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే కల్పన తన భర్త ప్రసాద్తో కలిసి నిజాంపేటలోని తన ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే గత 2 రోజులుగా తన భర్త కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయారని స్థానికులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా 2 రోజుల నుండి కల్పన ఇంటి డోర్ కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి డోర్ కొట్టగా ఎవరూ డోర్ తీయకపోవడంతో వెంటనే పోలీసులు డోర్ పగలగొట్టి బెడ్ పై అపస్మారక స్థితిలో పడి ఉన్న కల్పనను వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే ఆమె బెడ్ పై పడుకున్న పక్కనే కొన్ని టాబ్లెట్స్ ఉండటంతో స్లీపింగ్ పిల్స్ అని వాళ్ళు గమనించారు. అయితే ఈ విషయంలో స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం భర్త కుటుంబ సభ్యులు 2 రోజులుగా ఇంట్లో నుండి వెళ్లిపోయారని చెప్పడంతో కల్పన భర్తపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వెంటనే కల్పన భర్త అయిన ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన కూడా కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో పాటుగా మీడియాకి మొహం చూపించడానికి ఇష్టపడలేదు. దాంతో భర్త వల్లే సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందా ఏంటి అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సింగర్ కల్పన భర్తని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణలో ఆయన చెప్పిన విషయాలను బట్టి కల్పన రిఫ్రెష్మెంట్ కోసం కొన్ని పిల్స్ వాడుతుందని, కానీ అవి ఓవర్ డోస్ అవ్వడంతో అలా జరిగిందని కొంతమంది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ 2 రోజుల క్రితమే ఇంట్లో నుండి భర్త ఎందుకు వెళ్లిపోయారు, అలాగే 2 రోజులుగా కనీసం ఫోన్ చేయకుండా బయటికి రాకుండా ఉన్న కల్పనను భర్త ఫ్యామిలీ ఎందుకు పట్టించుకోలేదు, ఇందులో అనుమాన పడాల్సిన విషయం ఎంతో ఉంది అని పోలీసులు అంటూ ఉన్నారు. ఇక ప్రస్తుతం కల్పన అయితే స్పృహలోకైతే రాలేదు, ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది. ప్రస్తుతం డాక్టర్లు ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయలేదు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేయడంతో అందరికీ అనుమానాలు భర్తపైనే ఉన్నాయి. మరి చూడాలి ఇంకా ఈ విషయంలో పోలీసులు ఎలాంటి సమాచారాన్ని రాబడతారో. అయితే కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసింది అనే విషయం తెలియగానే చాలా మంది ఆమె తోటి సింగర్స్ కల్పనను చూడటానికి హాస్పిటల్కి పరుగులు తీస్తూ ఉన్నారు. అలా ఇప్పటికే సింగర్ సునీత, శ్రీకృష్ణ, గీతామాధురి వంటి వాళ్ళు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు.